హలో హాయ్ అండి. మనం ఎవరినైనా ఎదురు తిరిగి వాళ్ళు ఒక మాట అంటే మనము అనలేకపోతాం చూడండి. అట్టేటోళ్ళు మాత్రం వేరే వాళ్ళు 10 మాటలైనా అంటారు, కానీ ఎదురు తిరిగి ముఖం మీద మాట్లాడతారు చూడండి. అలాంటి వాళ్ళని మాత్రం ఒక్క మాట అన్నట్లనే వెనక ముందు ఆలోచన చేస్తారు. ఎందుకంటే చాలా మందిని చూస్తాను నేనైతే. మామూలుగా అసలు మనం ఏదైనా ఒక మాట ఏదన్నా వాళ్ళు ఒక మాట సపోజ్ మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, మనం గట్టిగా మాట్లాడలేక కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అదే కొంతమంది ఏంటంటే వాళ్ళు అన్నప్పుడు ఎదురు తిరిగి మాట్లాడతారు చూడండి, అలాంటి వాళ్ళకి విలువిస్తారు. ఏం మాట్లాడుకోకుండా ఉంటాం చూడండి, అలాంటి వాళ్ళని మాత్రము అసలు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మనసులో నాకు తెలియదు, కానీ ఏదైనా మొక్క మీద మాట్లాడితే అమ్మో ఆమె జోలు పోకూడదు అమ్మ ఆమె బలి గయ్యాలి అంటారు. అదే ఏదైనా అనిపించుకొని మెలుకుని ఉంటే వాళ్ళని ఎన్నిసార్లు అయినా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే చాలా మందిని చూసినాను. ఎందుకంటే నేను కూడా అనిపించుకొని ఏడు సెట్ అయిపోయి కానీ ఎదురు తిరిగి మాట్లాడే టైపు కాదు. కాకపోతే ఒక్కటే అనుకున్నాను, ఇప్పటి నుంచి మారాలి అనుకున్నాను. ఎందుకంటే మనం కూడా ఏదైనా అనిపించుకోకూడదు, మనం కూడా ఎదురుకెదురు సమాధానం చెప్పాలి అనిపిస్తుంది. కానీ ఎందుకో వచ్చి పెద్దోళ్ళు కదా ఆ టయానికి వాళ్ళకి ఎందుకు చెప్పలే, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఇంట్లో మా అమ్మాయి ఉంది చూడు, మా అమ్మాయి అంటది, ఎందుకమ్మా ఎవరైనా ఏమన్నా అంటే ఎదురుకెదురు సమాధానం చెప్పాలి కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని చూడకూడదమ్మా, వాళ్ళు అన్నప్పుడు నువ్వు కూడా ముఖం కేసినట్టు మాట్లాడాలి అంటది. పోనీలేమో వాళ్ళ పాపం వాళ్ళే పోతే పైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అంతా. ఎవరికి పెట్టేది వాళ్ళకి ఆయనే పెడతాడు, మనం చెప్ప పని లేదు అని నేను ఎన్నోసార్లు చెప్తాను. కానీ నువ్వు ఇంత ఉండకమ్మా అందరినీ పాపం అనాకమ్మా అని మా అమ్మాయి అయితే రోజు చెప్తుంది. ఇదేంది నా కడుపును పుట్టి మా అమ్మాయి నాకు చెప్తుంది కదా అనిపిస్తుంది ఒకసారి ఆలోచన చేస్తే ఆమె చెప్పింది కూడా కరెక్టే కదా. మనం ఎవరన్నా అంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి, మనం కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు అన్నప్పుడు మనం కూడా తిరిగి సమాధానం చెప్పాలి కదా అనిపిస్తుంది. కానీ ఎందుకో వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే అని అంటే ఇట్టుంటే కాదమ్మో, నువ్వు ఎదురుకెదురు సమాధానం చెప్తేనే ఆయన గారులు మెలుకుండా ఉండేది, లేకపోతే గిన ఆటలు ఆడిస్తారు, నువ్వు పాపం పుణ్యం అంటే అని మా అమ్మాయి అయితే ఎన్నోసార్లు చెప్తుంది. నాకైతే అసలు చిన్న నవ్వు రాదు ఆ పిల్లని చూసినప్పుడల్లా, చాలా అంటే చాలా నవ్వు వస్తుంది. ఇదేంది నిన్న కాక మొన్న పుట్టి మా అమ్మాయి నాకు చెప్తుంది కదా అనిపిస్తుంది. అస్సలు ఎందుకులేండి ఐ మీన్ చెప్పినప్పుడు చూసినప్పుడల్లా నాకైతే అసలు మా అమ్మాయికి ఇంత తెలివి ఉంది అనిపిస్తుంది.